క్రమశిక్షణ సక్రమంగా కలగాలి అంటే శని యొక్క అనుగ్రహం తప్పనిసరి. ఉద్యోగస్తులకి క్రమశిక్షణ బాగా తప్పనిసరి. శని యొక్క ప్రతికూలత ఏర్పడినప్పుడు ఉద్యోగస్తులకి ఈ క్రమశిక్షణ రాహిత్యం ఏర్పడుతూ ఉంటుంది. మరి ఇటువంటి క్రమశిక్షణ రాహిత్యాన్ని అలాగే ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎటువంటి ప్రక్రియలు చేపట్టి శని యొక్క అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారో పరిశీలిద్దాం. ఉద్యోగస్తులకి శని ప్రతికూలత వల్ల ఉద్యోగం చేసేటువంటి ప్రదేశంలో కార్యాలయాల్లో అడ్డంకులు చికాకులు ఎదురవుతాయి. పై అధికారుల నుంచి ఒత్తిడి కూడా బాగా అధికంగా ఉంటుంది. మంచి మంచి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రతికూలత ద్వారా ఒత్తిళ్లు పెరుగుతాయి. ఉద్యోగంలో ఎదుగుదల అనేటువంటిది ఉండదు. మానసిక చికాకులు కూడా ఉంటాయి. ఆకస్మిక బదిలీలు కూడా ఉంటాయి. ఎవరో చేసినటువంటి పొరపాట్లకు కూడా వీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇవన్నీ తొలగాలి అంటే ఉద్యోగస్తులు శని అనుకూలతని పెంపొందింప చేసుకోవటానికి కొన్ని ప్రక్రియలు చేపట్టాలి. ప్రతి శనివారం రావి చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించాలి. ప్రతి శనివారం పరగడుపున అల్లం ముక్కని బెల్లంతో కలిపి తినాలి. ఎల్లప్పుడూ ఆంజనేయ స్వామి చిన్న ఫోటోని దగ్గర ఉంచుకోవాలి. ఉద్యోగం చేసేటువంటి ప్రదేశంలో కూడా ఈ ఫోటో ఉన్నట్టయితే ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ప్రతినిత్యం సాయం సమయంలో పడమర వైపు తిరిగి సూర్యుడికి నమస్కరించాలి. శనివారం నాడు తప్పనిసరిగా దీపారాధన చేసి దైవానికి నల్ల నువ్వులు బెల్లం నివేదన చేయాలి. పంచదార కలిపినటువంటి నూకలు చీమలకు వేయాలి. శనివారం నాడు ఉద్యోగస్తులు ధరించేటువంటి దుస్తుల్లో తప్పనిసరిగా నలుపు వర్ణం ఉంటే ఇంకా మేలును కలిగిస్తుంది. శని యొక్క ప్రతికూలతని తగ్గిస్తుంది.